ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం బాల్యదశ వికాసం అభ్యసనం గురించి తెలుసుకుందాం. పిల్లల పెంపకం పద్ధతులకు సంబంధించిన మరొక వర్గీకరణ కూడా ఉంది. అవి ప్రజాస్వామిక అనుగుణ్య పెంపకం, ఆధిపత్య నిరంకుశ పెంపకం, జోక్యరహిత లెస్సైజేఫర్ పెంపకం, అతి గారాబ పెంపకం. ప్రజాస్వామిక పెంపకం. ఈ పద్ధతిలో తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలకు విలువను ఇస్తారు. ఏ విషయం పట్లనైనా తల్లిదండ్రులు పిల్లలు ఒకరితో ఒకరు కూలంకషంగా చర్చించుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్నటలో పిల్లలు పాల్గొంటారు. కాబట్టి ఏ పనినైనా పిల్లలు ఇష్టపూర్వకంగా శ్రద్ధతో చేసే అవకాశం ఉంటుంది. పిల్లలు ఇష్టపూర్తిగా పాల్గొంటారు కాబట్టి వారు చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇలాంటి కుటుంబాల్లో కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. అలాగే ఒకరినొకరు సంపూర్ణంగా అవగాహన చేసుకునే వీలుంటుంది. కుటుంబ సభ్యులు ఒకరితోనొకరు చక్కటి సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఈ పద్ధతిలో పెరిగిన పిల్లలు తదుపరి జీవితంలో చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య చర్చించుకుంటకు సమయం చాలా పడుతుంది కాబట్టి నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం కావచ్చు లేదా కొన్నిసార్లు నిర్ణయమే కాకపోవచ్చు. నిరంకుశ పెంపకం. ఈ పద్ధతిలో తల్లిదండ్రులు ఏది చెబితే పిల్లలు దాన్ని మాత్రమే చేయవలసి ఉంటుంది. పిల్లల అభిప్రాయాలకు తల్లిదండ్రులు ఎలాంటి విలువను ఇవ్వరు. తల్లిదండ్రులు వారి పిల్లలకు అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం కూడా ఇవ్వరు. తల్లిదండ్రులు వారికి చాలా అనుభవం ఉన్నది కాబట్టి పిల్లలకి ఏది మంచిదో ఏది చెడ్డదో సరైన నిర్ణయం తీసుకోగలమనే విశ్వాసంతో వారు చెప్పినట్టు చేయమంటారు. పిల్లలకు అనుభవం ఉండదు కాబట్టి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను ఇస్తే చెడిపోతారనే భావనతో తల్లిదండ్రులు వారికి ఎలాంటి స్వేచ్ఛను ఇవ్వరు. తల్లిదండ్రులు ఆదేశించిన ప్రకారం పిల్లలు నడుచుకోవాలంటారు. వారు ఆదేశించిన ప్రకారం నడుచుకుంటే పిల్లలు ఎలాంటి సమస్య లేకుండా మంచి అభివృద్ధిని సాధిస్తారని నమ్ముతారు. పిల్లల అభిప్రాయాలకు విలువ ఉండదు కాబట్టి తల్లిదండ్రులు ఆదేశించిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనకపోవచ్చు. ఈ పద్ధతిని పాటించే తల్లిదండ్రులు ఏకపక్షంగా వ్యవహరిస్తారు కాబట్టి పిల్లలకు వారికి మధ్య సత్సంబంధాలు ఉండే అవకాశం తక్కువ. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఇచ్చే ఆదేశాలను పాటించలేక పిల్లలు వారిపై తిరగబడే అవకాశం కూడా ఉంటుంది. ఇటు తిరగబడే ధైర్యం లేక అటు ఆదేశాలను పాటించలేక పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడడం కానీ లేదా చెడు అలవాట్లకు బానిసవడం కానీ జరగవచ్చు. జోక్యరహిత పెంపకం, లెస్సైజేఫర్ పెంపకం. పిల్లలు ఏమి చేయవలనో ఏమి చేయరాదో వారే నిర్ణయించుకొని చేసుకుంటారని తల్లిదండ్రులు ఏమి పట్టించుకోకుండా ఉండేదాన్ని జోక్యరహిత పద్ధతి అంటారు. ఇందులో తల్లిదండ్రులు పిల్లలు వేసుకునే దుస్తుల గురించి కానీ వారి సమయపాలన గురించి కానీ చదవవలసిన పద్ధతుల గురించి కానీ కోర్సుల గురించి కానీ పట్టించుకోరు. ఈ పద్ధతిలో పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఈ పద్ధతిలో తల్లిదండ్రుల నుంచి సరైన మార్గదర్శకత్వం అందకపోవడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ లోపించవచ్చు. అలాగే అభివృద్ధి చెందడంలో వెనుకబడే అవకాశం ఉంటుంది. అతిగారాబ పెంపకం. పిల్లలకు ఏ కష్టం రావద్దని వారు చేసుకోవాల్సిన పనులను వారే స్వయంగా చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా తల్లిదండ్రులు చేసి పెడుతూ సకల సౌకర్యాలను కల్పిస్తూ పెంచడాన్ని అతిగారాభంగా చెప్పవచ్చు. వారు పిల్లల పట్ల అవసరమైన దానికంటే ఎక్కువ ప్రేమానురాగాలను ప్రదర్శిస్తారు. పిల్లలకు స్వేచ్ఛను, సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం కానీ సొంతంగా ఏ పనిని చేయటకు అనుమతించక మొదలే వారి అవసరాలను తీర్చుటకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. పిల్లలను అతిగారాభంగా పెంచినట్లయితే చిన్నప్పుడు కొంత సంతోషాన్ని పొందుతారు కానీ ఎదుగుతున్న కొద్దీ కొంత ఇబ్బంది పడతారు. ఈ పద్ధతిలో పెరిగిన పిల్లలు సాంఘికీకరణలో వెనుకబడతారు. పిల్లలు స్వయంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటే ఏవో ప్రమాదాలు జరిగి పిల్లలకు ఏమైనా అపాయం జరుగుతుందనే ఆలోచన ఉన్న తల్లిదండ్రులు ఈ పద్ధతిని అవలంబించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఏదో ఒక పద్ధతిని మాత్రమే ఉపయోగించక 2 లేదా అంతకంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించవచ్చు. పిల్లల వ్యక్తిత్వం, వారి ప్రతిచర్య, కుటుంబం, సమాజ సాంప్రదాయం ఆధారంగా తల్లిదండ్రుల పెంపకం పద్ధతులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.